మెరిసే వెండి గ్లాసుకి మట్టికుండ ఇచ్చిన షాక్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకింట్ల వంటగదిలో ఒక మట్టికుండ, పక్కనే ఒక వెండి గ్లాసు ఉండేటివి. ఆ వెండి గ్లాసు ఎప్పుడు చూసినా తళతళ మెరిసిపోతుండే. దానికి గర్వం కూడా ఎక్కుడే. అది ఎప్పుడు చూసినా మట్టికుండను తక్కువ చేసి మాట్లాడుతుండే. ఏందో నీ రూపం, అట్లే నల్లగా మన్ను లెక్కుంటావు. నన్ను చూడు ఎట్ల మెరుస్తున్నానో. ఇంట్లోకెవరన్నా చుట్టాలొస్తే నన్నే తీస్తారు, నీ మొహం ఎవడు చూస్తాడు అని ఎటకారం చేసేది. పాపం ఆ మట్టికుండ ఏమనకుండా గమ్మునుండేది. కాని ఒకసారి అగ్గిపుట్టే ఎండలు కొట్టినాయి. ఎండదెబ్బకు ఇంట్ల అందరికీ గొంతెండిపోయి సచ్చుకొచ్చేటటయింది. ఆ వెండి గ్లాసులో నీళ్లు పోసుకొని తాగినరు. కాని ఆ నీళ్లు ఎండకు గోరువెచ్చగా అయిపోయినాయి. అసలు దాహమే తెరలేదు. అప్పుడు ఇంట్లాయన పోయి మట్టికుండలో నీళ్లు ముంచుకొని తాగినరు. అబ్బో, అవి ఫ్రిడ్జ్లో నీళ్లకంటే కూడా మంచిగా చల్లగున్నాయి. ఇంట్ల అందరూ ఆ కుండ నీళ్లు తాగి, ఆహా, ప్రాణం లేచొచ్చిందిరా బాయి అనుకున్నారు. అది చూసి వెండి గ్లాసు నోరు వెళ్లబెట్టింది. దానికప్పుడు అర్థమైంది, పైన మెరుపులుగాదు, లోపల ఉన్న గుణమే ముఖ్యమని. నీతి: మనుషులు ఎట్ల కనిపిస్తున్నారన్నదిగాదు, వాళ్లవల్ల ఇతరులకు ఎంత మేలు జరుగుతుందన్నదే అసలైన విలువ. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.